ఒక కీలకమైనటువంటి నిర్ణయం ప్రస్తుతం మెగా డిఎస్సితో పాటుగా అంటే చంద్రబాబు గారు మెగా డిఎస్సికి ఓకే చేశారు, సంతకం పెట్టారు. అది తాజా క్యాబినెట్లో ఓకే అయ్యింది. దాంతోపాటుగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం అన్నట్టు అనేక మందికి ఆశలు రేకెత్తించినటువంటిది. ఓ రకంగా గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకి సంతోషాన్ని ఇచ్చినటువంటి అంశం అని చెప్పాలి. ఈ టెట్ ప్రకటన తర్వాత బీఈడి డిఈడి కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందున మెగా డిఎస్సితో పాటు టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. టెట్ మెగా డిఎస్సికి ఒకేసారి కొంచెం తేదీల మార్పుతో దరఖాస్తులు స్వీకరించబోతున్నారు. మొదటి టెట్ నిర్వహిస్తారు, ఆ తర్వాత డిఎస్సికి సన్నద్ధమయ్యేందుకు 30 రోజులు సమయం ఇవ్వాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ఆ తర్వాత డిఎస్సి పరీక్ష ఉంటుంది. జూలై 1 మెగా డిఎస్సి టెట్కి ప్రకటనలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల డిఎస్సి ప్రకటన రద్దు చేసి కొత్తగా 16,347 పోస్టులు మెగా డిఎస్సి ప్రకటన ఇస్తారు. గత డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న వాళ్ళు రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదు, కానీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏటా డిఎస్సి ప్రతి ఏడాది కూడా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఏ విద్యా సంవత్సరానికి ఆ సంవత్సరం వచ్చే ఖాళీలు అవసరం మేరకు డిఎస్సి నిర్వహిస్తుంటుందనేందుకు ప్రిపేర్ అవుతున్నారు. అది జరిగితే శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారు గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు.